మంచి వాసన అసలు హోటల్ అడుగు పెట్టగానే ఈ బిర్యానీ స్మెల్లే వచ్చింది. అసలు కూడాను గురువుని నమ్మాలంటారు. అదే నిజమైందంటే నిజంగా మాకు గృహప్రవేశ యోగం ఉంది, నేను సొంత ఇల్లు పెట్టుకుంటాము, భూమి కొంటాము, ఇవన్నీ మాకు చెప్పారు పూజారి గారు. నేను ఇప్పటికప్పటికి ఎప్పుడు కూడాను పూజారి గారు చెప్పింది నేను నమ్ముతున్నాను నిజమని చెప్పేసి. మీరు కూడా ఎవరైనా సరే జాతకం చూపించుకోవాలనుకున్నా, భూమి పూజ అయినా, గృహప్రవేశాలైనా, అలాగే పిల్లలు విదేశాలకు వెళ్ళాలన్నా, సినీ రంగానికైనా, రాజకీయానికైనా, దేనికైనా సరే మనం సంతోషంగా ఉండాలంటే, మన ఇంట్లో అష్టలక్ష్మి కాండం ఆడాలంటే, కనకలక్ష్మి మన ఇంటికి నడిచి రావాలంటే, సో మనం ఎటువంటి పూజ చేయాలి, ఎటువంటి పూజ చేస్తే మనకు ఫలితం ఉంటుంది అనే దానికోసం అని చెప్పేసి పూజారి గారి కాంటాక్ట్ నెంబర్ పోస్టులో పెడతాను. నెంబర్ కాల్ చేయండి, మీ డేటా బర్త్ ఇవ్వండి. మీరు కూడా గృహప్రవేశాలు, భూ పూజలు అన్నీ చేసుకోండి. మీ టైం ఇప్పుడు ఎలా నడుస్తుందో ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ధనలక్ష్మి ఇంటికి రావాలంటే ఎటువంటి పూజ చేయాలి, అలాగే అష్టలక్ష్మి మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి, అలాగే మనకి తను నిలకడగా ఉండాలంటే మనం ఎటువంటి పూజ చేయాలి, ఇవన్నీ కూడా పూజారి గారు చెప్తారండి. పోస్టర్లోని నెంబర్ కాల్ చేయండి. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. ఒకవేళ డేటా బర్త్ లేకపోతే మీ పేరు వల్ల అయినా సరే జాతకాలు చూపించుకోవచ్చండి. ఇవాళ పూజారి గారు చెప్పినది జరిగింది కాబట్టి ఈరోజు నేను ఎంత సుఖశాంతిగా మా ఇంట్లో ఇటు దగ్గరలో మొత్తం ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్. అదిరిపోయింది. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నేను మీ అందరికి నా హెయిర్ స్టైల్ చేంజ్ అయిపోయింది, ఒకసారి చూడండి. అసలు టోటల్ గా నువ్వే చేంజ్ అయిపోయావు. పర్మనెంట్ హెయిర్ అనేది పెట్టించుకున్నాను. ఈ వీడియో ఎలా పెట్టించుకున్నాను ఏంటి, లాస్ట్ టైం కలర్ వేయించుకున్నాను 1 month బ్యాక్, మళ్ళీ ఈ మంత్ అయితే హెయిర్ లెంత్ గా పెట్టించుకున్నాను. అదంతా బిట్టు అటాచ్ చేసి పెట్టున్నాను. డౌట్ క్లారిటీ చేయడం కోసమే ఫస్ట్ చెప్తున్నాను. అందుకన్నా ముందు నా స్నాప్చాట్ అకౌంట్ వీడియో చూపిస్తున్నాను. చెరిసే పక్షి ఉంటుంది, ఫాలో చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నా వెయిట్ లాస్ రిజల్ట్స్ అనమాట. నా వెయిట్ లాస్ రిజల్ట్స్ కి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ పెట్టినా మీరందరూ కూడా నన్ను చాలా ఆదరిస్తూ అభిమానిస్తూ, నేను డైట్ చేయడానికి ఈ వెయిట్ లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఎక్కువ ఇంట్రెస్ట్ రావడానికి కారణం మీరు ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి నేను చూసుకుంటే స్టార్టింగ్ లో పెట్టినప్పుడు వ్యూస్ ఎలా వెళ్ళినాయో, మళ్ళీ లాస్ట్ అంటే అంత లాగా ఉన్నప్పుడు ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ చూపించారు. మళ్ళీ బాగా తగ్గిన తర్వాత లాస్ట్ 2 months నుంచి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ పెట్టిన తర్వాత రీల్స్ అయితే మిలియన్స్ వెళ్ళి, లైక్స్ అయితే వేలల్లో లైక్స్ వచ్చినాయి. అసలు నేనైతే షార్ట్ లో యూట్యూబ్ షార్ట్స్ లో చూస్తే షాక్ అయ్యాను. నేను రీసెంట్ గా చూసుకుని ఇంతగా అభిమానిస్తున్నారని, మీరు ఇంతగా అభిమానిస్తూ నా వీడియోస్ చూస్తున్నారు, నన్ను ఎంతో ఆదరిస్తున్నారని చెప్పేసి నేను ఈ వెయిట్ లాస్ కొన్ని రోజులు చేసి ఆపేద్దాం అనుకున్నా. నేను కంటిన్యూ చేయగలిగే అంత ఓపిక ఇచ్చింది మీరు కాబట్టి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. ముఖ్యంగా నేను ఎవరికైనా ఈ జీవితం మొత్తం మీద నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రోజు నేను ఇలా బతికి హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాను అంటే మా వెన్నెల మేడం ఎందుకంటున్నానంటే, నేను మా అమ్మ నాకు జన్మనిస్తే ఆ తర్వాత నాకు ఇంకో జన్మనిచ్చింది మా వెన్నెల మేడం కాబట్టి, డాక్టర్ గారు కాబట్టి. వెయిట్ లాస్ లో జాయిన్ అయిన తర్వాత 110 kg 100 grams దగ్గర నుంచి ప్రజెంట్ ఆ వెయిట్ నేను లాస్ట్ 15 days బ్యాక్ అయితే నేను 75 ఉన్నాను. ఇప్పుడు ఎంత తగ్గుతున్నాను ఏంటి అనేది నేను మీకు లైవ్ లో చూపిస్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా సరే అధిక ఒడితో బాధపడుతుంటే, బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఓవర్వల్డ్తో బాధపడుతున్నా మీరు చక్కగా ఇంట్లో ఉండే మీరు ఫోన్ చేసి మేడం కన్సల్ట్ అయ్యి చక్కగా అడ్మిషన్ తీసుకొని మీరు వాళ్ళు ఇచ్చే సలహాల మేరకు వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకుంటా ఫుడ్ తినేసి ఒళ్ళు తగ్గించుకోవచ్చండి. మన ఇంట్లో కూరగాయలు, వెజిటేబుల్స్ ఇవి తిని స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటూ బయటికి వెళ్ళి అది చేసి ఇది చేసి నేనైతే జిమ్ చేయలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, యోగా చేయలేదు, ఏమీ చేయలేదు ఫ్రెండ్స్. వీటన్నిటికీ నా దగ్గర టైం లేదు. ఎందుకు టైం లేదంటే నా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయింది. పిల్లలకి కాలేజీకి తీసుకురావడం, దిగబెట్టడం, ట్యూషన్లు ఇవన్నీ నేనే చూసుకోవాలి. నేను ఏదైనా చేయగలను అంటే ఒకటి అసలు చేయగలనని నేను ఇందులో జాయిన్ అవ్వలేదు. వెయిట్ లాస్ లో చేయలేను, ఏదో తాత్కాలికంగా జాయిన్ చేశారు మా పిల్లలు. ఆ మేడం వెన్నెల మేడం ఆఫీస్కి వెళ్ళాం మేము హైదరాబాద్ లో. ఆ మేడం స్లిమ్ గా కనిపించారు, అంత ఆవున్న మేడం తగ్గారని చెప్పేసి ఆవిడ ఆదర్శం తీసుకుని మేము అందరం తగ్గడం ఇక స్టార్ట్ చేసామన్నమాట. నేను మా మేడం చూసి, వెన్నెల మేడం చూసి నేను తగ్గాను. నన్ను చూసి నా పెద్ద కూతురు, నా పెద్ద కూతురు చూసి నన్ను చూసి మా చిన్న కూతురు, మేము అందరం స్పార్కిల్లో జాయిన్ అయ్యి మా పెద్దమ్మాయి 18 kg, మా చిన్నమ్మాయి 6.5 kg, నేను లాస్ట్ 15 days బ్యాక్ 35 kg 110 kg 100 grams దగ్గర నుంచి 35 kg తగ్గాను. ఇప్పుడు ఎంత తగ్గానో చూస్తే మీరు షాక్ అవుతారు. అసలు ఈ టీషర్ట్ ఇప్పుడు 7వ సారి వేసుకున్నా సరే ఇంతలా ఉన్నాను. దీనికన్నా ముందు వేసుకున్న టీషర్ట్ ఇంకా అలా ఉన్నాను. స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు బ్లూ టీషర్ట్ వేసుకున్నాను, అందులో అయితే కుక్కిన ఏదో బస్తాలా ఉన్నాను. అలా ఉన్నాను నేను. ఇవాళ ఈ టీషర్టే ఎందుకు వేసుకున్నానంటే, ఒక టీషర్ట్ ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలియడం కోసం. ఇది వేసుకున్నప్పుడు టైట్ ఫిట్ గా ఉండింది. ఇప్పుడు నేను తగ్గుతూ వస్తున్నప్పుడు ఇది నాతో పాటు ఎంత లూజ్ అవుతుంది, ఎంత ఫిట్టింగ్ గా ఉంది అనేది మీకు తెలియడం కోసమే. కొనుక్కొని వేసుకుంటే బోల్డెన్ వేసుకోవచ్చు. ఇది నేను ఉతకట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటాను. ఒక 10 నిమిషాలు వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి లోపల పెట్టేస్తాను. ఎందుకంటే ఇది ఉతకకుండా మన ఫిట్టింగ్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం. ఇటు చూడండి, ఇవ్వండి. ఈ పొట్ట దగ్గర కూడా ఇలా ఉండింది, ఇప్పుడైతే తగ్గింది. చూడండి, ఇవ్వండి. ప్యాంట్ అవన్నీ లూజ్ అయిపోయి, ప్యాంట్ అయితే అసలు ఫిట్ గా ఉండింది. ఇప్పుడు చూడండి ఎంత లూజ్ ఉందో. ఇవ్వండి ఫ్రెండ్స్,
ఎంత లూజ్ అయిపోయిందంటే మామూలుగా లేదు. ఇవ్వండి చేతులు కూడా. సో ఇంత లూజ్ అయిపోయింది. ఇంక ఇదిలా చూడటానికి ఇలా కుక్కినట్టుగా లేదు, ఒక షేప్ వచ్చింది, ఒక బాడీ ఒక స్ట్రక్చర్కి వచ్చిందంటే నేను ఇంట్లో ఉండి వెజిటేబుల్స్ కూరగాయలు మేడం చెప్పిన డైట్ ఫాలో అవుతూ నేను చక్కగా మేడం ఏదైతే చెప్తారో అదే చేస్తూ నేను ఈ సంవత్సరం మొత్తం డైట్లో 8 నెలలు డైట్ చేశాను. మిగతాది మెయింటెనెన్స్ డైట్. ఎప్పుడైతే నేను డైట్ మొదలు పెట్టానో మిగతా రోజులంతా కూడాను పండుగలు పబ్బాలకి 1-6 రోజు మిస్ అయ్యి మేము సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు 3 నెలలు మొత్తం మీద ఒక 5-6 నెలలు వేస్ట్ అయిపోయినప్పుడు కూడాను నేను జాయిన్ అయినప్పుడైతే సిన్సియర్ గానే డైట్ చేశాను. డైట్ అనేది ఆషామాషాగా తీసుకుని ఇవాళ జాయిన్ అయ్యి 1 నెల 2 నెలలు తగ్గేది కాదండి. మీ వెయిట్ మరీ మీడియంగా ఉంటే 1 నెల 2 నెలలు 3 నెలలు అయితే మీడియంగా తగ్గిపోతారు. 110 కేజీలు 100 గ్రాములు అంటే నేను మోయలేనంత బరువులో ఉన్న నేను ఇవాళ ఎంత తగ్గాను అంటే అది అసలు బార్ ప్రాసెస్ అనమాట. అంటే ఎక్కువ రోజుల ప్రాసెస్ ఇది. మీ అందరికి ఎవరికైనా డైట్ చేసిన వాళ్ళకి తగ్గిన వాళ్ళకి తెలుస్తుంది నా సిచ్యువేషన్ ఏంటో. నేను ఎంత కరెక్ట్ గా డైట్ చేస్తే ఫస్ట్ 8 కేజీలు 10 కేజీలు 7 కేజీలు ఇలా తగ్గిన రోజులు ఫస్ట్ ఉన్నాయి. ఇప్పుడు నేను 35 కేజీలు తగ్గిన తర్వాత నుంచి నేను వెయిట్ తగ్గాలంటే అసలు నేను చేయాల్సిన డైట్ కన్నా ఎక్కువ హార్డ్ వర్క్ నేను సిన్సియర్ గా చేయాల్సి వస్తుంది. అంటే గతంలో చేసిన డైట్ కొంచెం ఈజీగా ఉంది, ఇప్పుడు చేసే డైట్ నేను తగ్గట్లేదు. అంటే ఎక్కువగా తగ్గడానికి ఆస్కారం లేదు. ఒక బాడీ ఎంతైతే తగ్గాలో అంత తగ్గేసింది. ఇప్పుడు నేను టైం తీసుకొని లాస్ట్ 2 months బ్యాక్ ఇప్పుడు మళ్ళీ నేను జాయిన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నా వెయిట్ ఎంత ఉందో చక్కగా మీకు చూపిస్తాను. మీకు ఏ రోగాలు ఉన్నా సరే, షుగర్, బీపీ, థైరాయిడ్ ఎటువంటి రోగాలు ఉన్నా సరే మిమ్మల్ని కూడా వాళ్ళు తగ్గించేస్తారండి. మీరు కూడా స్పార్కీలో జాయిన్ అవ్వండి. హ్యాపీగా కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను, వీడియో కింద కూడా వాళ్ళ లింకులు అవన్నీ ఇస్తున్నాను. చక్కగా వాళ్ళని కన్సల్ట్ అయితే మీకు చక్కగా తగ్గిస్తారు. మీరు హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది. ₹1 సంపాదించిన అది మనం చచ్చిన తర్వాత మనతో పాటు రాదు. మనం అన్హెల్దీగా ఉన్నామంటే అది మనకి ఎందుకు ఉపయోగపడదు చెప్తున్నాను కదా. హెల్దీగా ఉండి మనం ఆరోగ్యంగా ఉంటే మనం సంపాదించే సంపాదన మనం తినగలుగుతాం. ఇప్పుడు నాకు నచ్చిన బట్టలు నేను షాపింగ్కి వెళ్ళగానే XL 4XL దగ్గర నుంచి 4XL, XXL, XXL, XL ఇప్పుడు నాకు XL సైజు సరిపోతుంది. ఇంకా ఎల్ కూడా సరిపోయే సైజుకి వచ్చింది. నేను వేసుకుని చూస్తే అది కూడా నాకు సెట్ అయింది. సో అలా నేను తగ్గుకుంటా వచ్చాను. హెల్దీ వాతావరణంలో ఉంది. ఇప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉన్నా, హెల్దీగా ఉన్నాను. అసలు నాకు ఎటువంటి అనారోగ్యంగా కానీ నీరసంగా కానీ ఏమీ లేదు. ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నానంటే నాతో పాటు మా పిల్లలు కూడా స్పీడ్గా నడవలేకపోతున్నారు. నేను ఇంకా కోపడుతున్నాను, ఏంటమ్మా ఎందుకు స్పీడ్గా నడవట్లేదు అని చెప్పేసి. బజార్ ఎక్కడికి వెళ్ళాం అనుకోండి, స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూస్తే అక్కడ ఉన్నా అంత స్పీడ్గా. ఒకప్పుడు నేను ఈ నడిచే దగ్గరే నవ్వులు పాలయ్యా. నేను నడుస్తున్నప్పుడు వాళ్ళతో పాటు నేను నడవట్లేదని నా ఫ్రెండ్స్ కానీ నాన్న కానీ చాలా అవమానంగా నేను ఎక్టాలు చేసిన రోజులు, నేను అలా నవ్వుకున్న రోజులు అవి చూసుకున్నప్పుడు నాకు చాలా బాధ వేసేది. ఆ బాధను చూసి నేను ఎందుకు ఇలా నేను ఎంత తిరిగి తెచ్చుకున్నాను, నేను తగ్గించుకోవాలి, నేను మనిషినే కదా, ఎందుకు మనసు గాయం అవుదా. సో అది నేను టార్గెట్గా తీసుకున్నాను. ఏదో ఆశామాష కొంచెం దగ్గర అనుకున్నా. ఇన్ని రోజులు నా ప్రయాణం సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ ఎంతుందో నేను మీకు లైవ్ లోనే చూపిస్తూ వచ్చాను. ఎప్పుడు నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ప్రతిదీ లైవ్ అండి. వెయిట్ 15 రోజులకు ఒకసారి, ఒక 2-3 రోజులు 4-5 రోజులు ఈసారి లేట్ అయింది. ఎప్పుడు లేట్ అయినా నేను ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఈసారి లేట్ అవ్వడానికి మా అమ్మాయి మంచిగా పాస్ అయినందుకు అదొక పార్టీ, రంజాన్, శ్రీరామనవమి, ఉగాది ఇవన్నీ వచ్చినాయి. వీటితో పాటు కొంచెం ఒక్క పూట అయినా సరే ఇంట్లో ప్రసాదాలన్నా తినాలి కదా. తినకపోతే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు. అంత ఫీల్ అయ్యి ఏ పని నేను చేయను. ఉగాది పండుగలు పబ్బాలకు ఒక పూటేనండి, 2 పూటలు తినకూడదు. ఈ వెయిట్ లాస్ బిర్యానీ కూడా నేను ఈ రోజు తినబోయే బిర్యానీ కూడాను నేను చూసి అంటే నెమ్మదిగా ఇంత తిన్నాను తప్ప హెవీగా తిన్నాక తింటే భయం వేస్తుంది. అది తిన్న తర్వాత 10 రోజులు, వారం రోజులు పడుతుంది తగ్గడానికి. ఇప్పుడు నేను తగ్గడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఇంత కష్టం మీద అంటే మీరందరూ కూడా 8 కేజీలు 9 కేజీలు 10 కేజీలు తగ్గొచ్చు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. నేను తగ్గడానికి అయితే ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే చాలా తగ్గిపోయాను నేను. సో అందుకని చెప్పేసి ఈసారి పలావన్నం తింటానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. ఎందుకంటే అది తిన్న తర్వాత వారం రోజులు మినిమం అన్నా డైట్ చేయాలా. సో అన్ని రోజులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఓకేనా లైవ్ లో చూపిస్తున్నాను. ఎంత 73.7. 73.7. దీనికి ముందైతే పొద్దున్నే నేను బాత్రూమ్కి వెళ్ళగానే చూసుకుంటే 73.5 ఉన్నా. 200 గ్రాములు పెరిగే డ్రెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ హెయిర్ ఒక 500 గ్రాముల దాకా ఉంటుంది. సో ఇవన్నీ తీసుకున్నా నేను దగ్గర ఇప్పుడు నా ప్రజెంట్ వెయిట్ 73 కేజెస్. నేను తగ్గిన వెయిట్ వచ్చేసి 37 కేజీలు. టోటల్ గా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి 37 కేజీలు బరువు తగ్గాను. ప్రజెంట్ నా వెయిట్ 73 కేజీస్. వెనలా మేడం నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. మేడం చాలా మంచి ఆవిడ, మిమ్మల్ని కూడా తగ్గించేస్తారు. మీరు చక్కగా జాయిన్ అవ్వండి, హెల్దీగా ఉండండి. మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది. మీరు సంపాదించిన సంపాదన మీతో రాదు. మీరు హెల్దీగా ఉంటేనే మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని అభిమానిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరేనండి. మనం హెల్దీగా లేకుండా ఏ పని చేయడానికి పనికి రాకపోతే మనల్ని ఎవరు ఆదరిస్తారు, ఎవరు అభిమానిస్తారు? మన పిల్లలు కూడా మనం వండి పెట్టలేమే. బద్ధకంగా ఉంటే మనల్ని ఎవరు లైక్ చేయరు. సో ఓకేనా, చక్కగా జాయిన్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని పెట్టినా. శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ టైం ఈ రోజు మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉంది. అందుకని నేను రేపు వచ్చే వీడియోలో శారీ కట్టుకుని నా హెయిర్ కొత్తగా ఉంది కదా, దీన్ని ఇంకా మంచిగా నేను హెయిర్ స్టైల్స్ అన్ని పెట్టుకుని చక్కగా మోడల్ జల్లు వేసుకొని పెడతాను. బాల్ జల్లు, బాల్ శారీస్ అవన్నీ కట్టుకున్న తర్వాత ఈ లుక్ మార్చేద్దామని హెయిర్ పర్మనెంట్ హెయిర్ పెట్టుకున్నా. దీనికి కూడా చాలా ఖర్చు అయింది, చాలా టైం పట్టింది. సో ఇవన్నీ ఎందుకంటే నేను తగ్గాను. నా లైఫ్ లో నేను తగ్గిన తర్వాత నాకంటూ నేను నా కోసం ఎప్పుడు నేను బతకలేదు ఫ్రెండ్స్. పిల్లలు ఈ ఫ్యామిలీ కోసం బతుకుతూ వచ్చాను. వెయిట్ తగ్గిన తర్వాత నాకంటూ ఒక మంచిగా మోడల్ గా రెడీ అవ్వాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా కనిపించాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. సో అవి ఉండటం తప్పేం కాదండి. ఆడవాళ్ళని పెద్ద ఏజ్ ఏం అవ్వలేదు కదా. సో మిడిల్ ఏజే కాబట్టి ఏజ్ లో ఈ ఆలోచనలు ఉండడం తప్పేం లేదు. వెన్నెల మేడంకి ఎప్పుడు కనపడి ఉంటాను.
ఫ్రెండ్స్ ఈరోజు డబల్ ఎగ్ దోశ అనమాట. ఇప్పుడే వెయిట్ చెక్ చేశాను. వెయిట్ చెక్ చేసేయంగానే ఇది రెండో గుడ్డు నేను తింటాం. ఎందుకంటే ఈరోజు ఫుల్గా తినేస్తాను. మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళట్లేదు. ఇంకో 15 రోజులు మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళకోకుండా డైట్కి వెళ్తున్నాను. అబ్బా, ఆంధ్రాలో డబల్ ఎగ్గు, సింగిల్ ఎగ్గు, గుడ్డు ఆమ్లెట్లు వేస్తా అమ్ముతారు. ఏ చిన్న సందులో కూడాను, ఏ చిన్న బడ్డీ కొట్లు లాంటి షాపుల్లో కూడాను ఇలాంటి ఆమ్లెట్లు వేస్తారు. మైసూర్లో ఒక్క చాటు కూడా మనకి గుడ్డు ఆమ్లెట్ ఇంకా చూడాల. ఎక్కడ వేస్తారో తెలిస్తే అక్కడికి తిన్నామని. పెద్ద పెద్ద హోటల్లో కూడా ఇరు, ఎందుకంటే వెజ్ తినేవాళ్ళు కూడా వస్తారు కదా, అందుకని. ఆహా, ఆస్వాదిస్తుంది ఏమన్నా. చాలా కష్టపడి డైట్ చేశాను ఫ్రెండ్స్. నిజంగా ఇంత బరువు తగ్గటువంటి మామూలు విషయం కాదు. సరిపోయిద్దమ్మా, కొంచెమే. వద్దమ్మా, సరిపోయింది. ఈరోజు బకెట్ బిర్యానీ తినాలి. ఫుల్ వీడియో చూడండి, ముక్కలు తక్కువ తింటా. బాయ్. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మా మమ్మీ సో ఓవరాల్ గా చెప్పగలిగింది వాళ్ళు వెయిట్ లాస్ పార్టీ. మా మమ్మీ ఇన్ని కేజెస్ తగ్గింది కాబట్టి 37 కేజెస్ తగ్గింది. 110 ఎక్కడ, ఇప్పుడు అసలు 73 ఎక్కడ. ఒకసారి మా మమ్మీని చూడండి ఇప్పుడు ఎంత స్లిమ్ అయిపోయిందో. నిజంగా డిఫరెన్స్ మీకే తెలుసు, చాలా డిఫరెంట్. అసలు మారిపోయింది మొత్తం నీట్ గా. ఇప్పుడు సన్నగా అయిపోయింది. ఇది 1 సంవత్సరం క్రితం కొనుక్కున్నా డ్రెస్. అప్పటి నుంచి ఆశ చూడండి, ఎక్సెల్ కొనుక్కున్నా. ఇది నా సైజు కాదు, మా చిన్నమ్మాయి సైజు. అది ఇప్పుడేమో సంవత్సరం నుంచి ఎప్పుడు మంత్లీ నేను వెయిట్ లాస్ అప్పుడు వేసుకొని చూస్తా ఉన్నా, ఎప్పుడు పట్ల. కానీ ఈసారి పట్టింది. బాగుందా ఫ్రెండ్స్? ఏదో చిన్న చిన్న కోరికలు. ఇన్ని రోజుల తర్వాత ఈ డ్రెస్ పట్టింది. చిన్న సైజ్ ఫ్రాక్ అనమాట. ఎప్పుడో 1 ఇయర్ క్రితం తీసుకుంది. అప్పుడు టైట్ అయిపోయింది, బాగా టైట్ అయిపోయింది. వేసుకున్న లుక్ బాగోదని ఇప్పుడు దాకా వెయిట్ చేసిందా ఫ్రాక్ కోసం. చిన్న చిన్న కోరికలు. తర్వాత కట్టుకుంటామా, వేసుకుంటామా. వెయిట్ లాస్ అయ్యాను కదా, ఈ మాత్రం ఉండకపోతే మనిషికి సంతోషం ఉండదు ఫ్రెండ్స్. చాలా ఇష్టాలు ఉండేవి, మంచి మంచి బట్టలు వేసుకోవాలని. డబ్బులున్నా కూడా కొనుక్కోలేకపోయేదాన్ని. ఇంకా ఈ మనకి అందుబాటులో సైజులు ఉన్నా మనం వేసుకోవడానికి పెద్ద పెద్ద డ్రెస్సులు అవైలబుల్లో ఉండాలి కదా. మనకు నచ్చిన సైజులు మార్కెట్లో ఉండేవి కాదు. డబ్బులు ఉన్నప్పుడేమో అవి ఉండవు, అవి ఉన్నప్పుడేమో డబ్బులు ఉండవు. సో ఈ రెండు అనమాట. ఇప్పుడైతే వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి బయటకు వెళ్ళగానే నా సైజు డ్రెస్సెస్ దొరుకుతున్నాయి. ఎక్సెల్, అసలు 4XL దగ్గర నుంచి ఇప్పుడు ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ కాదు, ఎక్సెల్ కూడా కాదు, ఎల్ సైజ్ కూడా సరిపోతుంది. సో అంత సన్నగా అయిపోయాను అనమాట. రెడ్ ఫ్రాక్ బాగుందా? సూపర్ టేస్ట్ ఉంది. బాగుంది. నాకు ఈ మధ్య సూపులు తాగటం అలవాటు అయినా బాగుంది. బ్రేక్ఫాస్ట్ పార్టీ అంటే బకెట్ బిర్యానీ ఈరోజు. సరే లేట్ లేదు కదా.
బ్రెడ్ హల్వానే అది. ఇక్కడ పప్పు బిర్యానీ దొరికిద్దని చెప్పేసి వచ్చాం. చాలా ఫేమస్ రెస్టారెంట్, కానీ సూపర్గా ఉంది. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. టేస్టీగా ఉంది. అవునా, మంచి వాసన. అసలు హోటల్ అడుగు పెట్టగానే ఈ బిర్యానీ స్మెల్లే వచ్చింది. అసలు సూపర్ ఉంది. స్మెల్లే ఎంత ఉంది. బిర్యానీ ఓహో చూసి బిర్యానీ గ్రేవీ ఇచ్చాను. గ్రేవీ చికెన్ ఫ్రై బిర్యానీ. బిర్యానీ ఎలా ఉండే? ఇటు దగ్గరలో మొత్తం ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్. ఎదిరిపోయింది. చాలా బాగుంది. సూపర్. రెస్టారెంట్ గుర్తొచ్చి లోపల రంగాలి మంచి వాసన వచ్చింది. అసలు కప్పున వాసన వచ్చింది. అసలు నిజంగా బాగుంది. ఊర్లో ఎక్కడ మేము ఎటువంటి తిన్నా అంత బాగుంది. సూపర్ అయింది. తొందరగా లైక్ చేయండి.
సూపర్ టేస్ట్ ఉంది. ఫుల్ కొంచెం అయితే కదా కర్రీ లేదు బాగాలేదా కర్రీ ఇక్కడ ఉందిగా కర్రీ ఉంది చాలు 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 పెరిగేసి తుమ్ముడు తినేసాను ఎంత బాగుంది. నేను మర్చిపోలేను ఆ టేస్ట్ అంత బాగుంది. సూపర్ టేస్ట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే ఈ కలర్ అనేది వేయించుకున్నానండి. ఇది 2 months బ్యాక్ అనమాట, లాస్ట్ వెయిట్ లాస్ అప్పుడుది. సో అప్పుడైతే నేను బ్రౌన్ కలర్ వేయించుకున్నాను, అదే గోల్డ్ కలర్ కాంబినేషన్ వేయించుకున్నాను. హెయిర్ కటింగ్ కూడా చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే హెయిర్ నేను కొంచెం పెంచుకొని ఆ తర్వాత హెయిర్ షార్ట్గా నేను చేయించుకున్నాను. దానికి డబల్ కలరు ఇలా కలర్ వేయించుకున్నాను. సో ఈ మంత్ ఏం చేశానంటే 1 month తర్వాత నేను జుట్టు నాకు షార్ట్గానే ఇష్టం అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే నాకు కొన్ని వీడియోస్ శారీస్ మీద నేను కొన్ని వీడియోస్ చేయాల్సి ఉంది. సో దానికి ఏంటంటే లాంగ్ హెయిర్ కావాలి. అప్పుడు నేను హెయిర్ కటింగ్ చేయించుకున్నాను కాబట్టి లాంగ్ హెయిర్ కావాలంటే నేను ఏం చేయాలనుకొని పర్మనెంట్ హెయిర్కి అయితే వెళ్ళిపోదాం అనుకొని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. మా 2 పిల్లల్ని అడిగాను, లేదు మమ్మీ నువ్వు పర్మనెంట్ హెయిర్ చేయించుకో అని చెప్పారు. సో ఈ కలర్ ఇవన్నీ వేయించుకున్న తర్వాత నేనేం చేశానంటే అప్పటికప్పుడు వేయించుకుంటే నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. సో ఈ షార్ట్ లెంత్ ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ తోటి కొన్ని రోజులు వీడియోస్ చేసుకొని డ్రెస్సెస్ మీద కానీ ఇంకా మిగతా ఏ డ్రెస్ మీదకైనా సరే నాకు ఈ హెయిర్ తోటి 1 month అలా నేను వీడియోస్ అన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత నేను హెయిర్ అనేది బార్ హెయిర్ అనేది పర్మనెంట్ హెయిర్ అనేది పెట్టించుకుందామని చెప్పేసి 1 month 1.5 month ఈ 1.5 month అనేది నేను ఇలాగే నా ఇప్పుడు ఏదైతే కలర్ వేయించుకున్నాను ఈ కలర్ ఎలా ఉండిద్దో ఏంటో అని ఒక ఉత్సాహంతో నేను ఈ కలర్ అనేది వేయించుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే నేను చాలా బరువు తగ్గాను ఫ్రెండ్స్. 110 kgs 100 grams దగ్గర నుంచి ప్రజెంట్ నా వెయిట్ ఇప్పుడు
37 కేజీలు బరువు తగ్గాను, 73 కేజీస్ వెయిట్ లాస్. ఇది 2 months బ్యాక్ మీరు వీడియోది ఇప్పుడు నేను మీకు పెడుతున్నాను. ఈ మంత్లో నేను ఒక 1 or 2 days బిఫోరు నేను వీడియో షూట్ చేశాను అనమాట. 37 కేజీస్ తగ్గిన తర్వాత వీడియో కూడా నేను ఈ బిట్లోనే యాడ్ చేసి పెట్టాను. 2 బిట్లు కలిపి పెట్టాను. ఇది 2 months బ్యాక్ వీడియో. అప్పుడు హెయిర్ కలర్ చేయించుకున్నప్పుడు ఇలా ఉండింది. ఇది 2 months వాడిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ నేనేం చేశానంటే కొత్త హెయిర్ స్టైల్స్ అవన్నీ కొనుక్కొని నాకు నచ్చినట్టుగా ఒక 2 months వరకు వీడియోస్ చేస్తూ ఉన్నా. ఇవన్నీ హెయిర్ స్టైల్స్ అనమాట, మీకు ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి. సో ఇప్పుడైతే నేను పర్మనెంట్ హెయిర్ పెట్టించుకోవడానికి 2 months తర్వాత వచ్చాను. ఇప్పుడు నా వెయిట్ అయితే 37 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. 77 కేజీలు ప్రజెంట్ నా వెయిట్. 110 కేజీల 100 గ్రాముల దగ్గర నుంచి ప్రజెంట్ నా వెయిట్ 73 కేజీలు, 37 కేజీలు వెయిట్ లాస్ అయ్యానమాట. సో ఇంత తగ్గిన తర్వాత కొన్ని శారీస్ అనేది కొనుక్కున్నాను. ఆ శారీస్ మీదకి నాకు హెయిర్ అనేది బార్ హెయిర్ కావాలన్నమాట. అంటే రెగ్యులర్గా జడ వేసుకొని పూలు పెట్టుకొని చక్కగా హోమ్లీ లుక్లా ఉండాలంటే మంచిగా హెయిర్ అనేది ఉండాలి. కాబట్టి హెయిర్ కటింగ్ చేయించుకున్న తర్వాత అంత హెయిర్ ఎక్కడి నుంచి వస్తుంది, సవరం పెట్టుకోవాలన్నా కూడాను కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ హెయిర్ లాగా ఉండాలని కొన్ని కోరికలు ఉంటాయి కదా విడిగా కూడాను. సో అప్పుడు మా పిల్లలు ఏం చేశారంటే ఆన్లైన్లో చక్కగా ఇవి చూసేసి వీళ్ళ అడ్రస్ కనుక్కొని మేము చక్కగా పర్మనెంట్ హెయిర్ కోసం ఇక్కడికి వచ్చామండి. డబ్బులు కూడా కొంచెం ఎక్కువే కాస్ట్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా మనకి ఒక 3-4 hours ఖచ్చితంగా పట్టింది. నాకు ఓపిక్గా తినేసి ఇంట్లో నుంచి రావడానికి ఏం లేదు. నేనైతే డైట్లో ఉండి టీ కాఫీ తాగుతూ నేను ఈ హెయిర్ అనేది చేయించుకున్నాను అనమాట. సో ఇది చేయడానికి 4 hours పట్టింది. ఇక్కడ మీకు నేను ముందుగానే కలర్ వేయించుకున్నాను కాబట్టి గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ 2 ఆఫ్గా వేయించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను పెట్టించుకున్న హెయిర్ ఏదైతే బార్ హెయిర్ పెట్టించుకున్నానో అది కూడా నేను ఏం చేశానంటే బ్లాక్ గోల్డ్ కలర్ 2 మిక్స్డ్గా తీసుకున్నా. అంటే నేను ఒకవేళ నా హెయిర్ కలరు నేను బ్లాక్ వేయించుకున్నట్టయితే బ్లాకే పెట్టించుకోవాల్సి వచ్చేది. నేను గోల్డ్ కలరు బ్లాక్ 2 మిక్స్డ్గా వేయించుకున్నాను కాబట్టి కలరు ఇప్పుడు నేను ఈ లెంత్ హెయిర్ కూడాను బార్ హెయిర్ కూడాను ఈ డబల్ షేడ్లోనే పెట్టించుకోవాల్సి వచ్చింది. సో ఈ రెండింటి కాంబినేషన్ మనకి శారీస్ మీదకి మోడల్ డ్రెస్సెస్ మీదకి మిగతా దేని మీదకైనా సరే సూపర్గా ఉంటుంది. ఇక నేను 37 కేజీలు బరువు తగ్గాను కాబట్టి మనం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. నా లైఫ్లో నేను ఎప్పుడు నా కోసం నేను బతకలేదు, ఎప్పుడు పిల్లల కోసం ఫ్యామిలీ కోసం ఇలా బతుకుతూ వచ్చాను తప్ప నాకంటూ ఒక ఇష్టంగా నేను ఎప్పుడు ఏం లేదు. డ్రెస్ ఉంటే డ్రెస్సు, పంజాబీ డ్రెస్ ఉంటే అది వేసేసుకొని ఇంతలా ఉన్నా అంతలా ఉన్నా అని ఎప్పుడు ఆలోచించుకుండిందే లేదు. ఒక్కసారి వెయిట్ లాస్లో జాయిన్ అయిన తర్వాత అది ఒక వ్యసనంలాగా తయారైందనమాట. ఎలా అంటే ఇక నేను 10 కేజీలు తగ్గిన తర్వాత ఇంకొక 5 కేజీలు తగ్గితే ఇంకా బాగుంటానేమో, 20 కేజీలు తగ్గిన తర్వాత ఇంకొక 5 కేజీలు తగ్గితే ఇంకా బాగుంటానేమో, ఈ ఫ్రాక్ వేసుకున్న తర్వాత పంజాబీ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందేమో, పంజాబీ డ్రెస్ వేసుకున్న తర్వాత శారీ కట్టుకుంటే బాగుంటుందేమో, శారీ కట్టిన తర్వాత హాఫ్ శారీ కట్టుకుంటే బాగుంటుందేమో. ఈ వ్యసనం అనేది ఇంకా మనిషికి అంతు లేదనమాట. అంటే ఆశకి అంతు ఉండదంటారు చూడండి, అలా నేను ఇంకా నా ఆశ అనేది ఇంకా రోజు పెరుగుతూ పోతుంది. ఇది ఎంత దూరం వెళ్ళిద్దో ఏమో తెలీదు. ప్రజెంట్ అయితే 37 కేజీలు తగ్గాను కాబట్టి ఇంకా నాకు బార్ జడ వేసుకోవాలని ఒక కోరిక ఉండింది. సవరం పెట్టుకోవాలన్నా కూడా బ్లాక్ సవరాలు ఉంటాయి తప్ప ఇలా గోల్డ్ షేడు బ్లాక్ షేడు 2 మిక్స్డ్గా సవరాలు ఉండవు. కాబట్టి నేనేం చేశానంటే ఇంకా ఈ లెంత్ హెయిర్ కోసమని ఈ ట్రీట్మెంట్కి అనేది నేను వచ్చాను. సో ఇవి వేయించిన తర్వాత అయితే నాకు నా లుక్ అయితే ఖచ్చితంగా మారిపోయింది. ఇక రేపు వచ్చే వీడియోస్లో మీరు ఇప్పుడైతే నేను వేయించుకున్న తర్వాత ఎక్కువ లెంత్ పెంచుకోకూడదు కాబట్టి నేను ఈ బిట్ ఇందులో యాడ్ చేసి పెడుతున్నాను. ఇక రెగ్యులర్గా నా లుక్ అయితే మారిపోబోతుంది, మీరు చూసుకోండి. బార్ లెంత్ జడతోటి మంచిగా పువ్వులు పెట్టుకొని కొన్ని రోజులు బట్టలు బాగా శారీస్ కట్టుకొని హాఫ్ శారీస్ కట్టుకొని పంజాబ్ డ్రెస్సులు వేసుకొని మోడల్ డ్రెస్సులు వేసుకొని మంచిగా అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. మీ అందరికి కూడా నాకు బార్ జుట్టులో మీకు చూడాలని ఇష్టం కదా, అదే నల్ల సవరం వేసుకుంటే సెట్ అవ్వదు. అందుకనే ముందు హెయిర్ కలర్ చేయించుకున్న తర్వాత ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఇలా బార్ హెయిర్ పెట్టించుకుంటానని నేను అనుకోలేదు. ఫస్ట్ నేను ఈ షార్ట్ లెంత్తోనే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. షార్ట్ లెంత్ తర్వాత నాకు బార్ జుట్టు ఉంటే బాగుంటుంది, కొన్ని మోడల్ డ్రెస్ మీద కూడా ఇలా మల్టీ షేడ్లో ఉంటే అని ఇలా విడివిడిగా సపరేట్గా చూస్తున్నారు కదా. కొన్నేమో ఫుల్గా బ్లాక్గా ఉండేవి కాకుండా ఆఫ్గా ఉండేవి, కొన్నేమో ఫుల్గా గోల్డ్గా ఉండేవి. ఇవి 2 తీసేసుకొని ఇలా పెట్టించేసుకొని ఈ ఓవరాల్గా అయితే నా లుక్ ఇలా తయారైంది మొత్తం. ఇక రేపు నుంచి వచ్చే వీడియోస్లో నేను డ్రెస్సెస్ మీద కానీ మోడల్ డ్రెస్ మీద కానీ వీడియో యాడ్ చేస్తాను. సో ఇవన్నీ ఎందుకు చేయించుకుంటున్నానంటే నేను వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి, 37 కేజీలు తగ్గాను కాబట్టి. సో మీరు కూడా ఎవరైనా ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని చక్కగా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్లో జాయిన్ అయిపోండి. నేను వీడియో కింద కూడా లింకులు ఇస్తున్నాను, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తున్నాను. నేను చాలా తగ్గాను ఫ్రెండ్స్. నాకు ఈ ఆశలు కలగటానికైతే నేను వెయిట్ తగ్గటం వల్లే. ఇంత తగ్గిన తర్వాత మనిషికి ఒక ఆశ ఉండటంలో తప్పేం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు అయిపోయింది ఆంటీ 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 అని
2 పిల్లల తల్లి, ఒక లావుగా అయిపోయి బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇంకా అన్నీ హార్ట్ అటాక్ అవన్నీ అటాక్ అయ్యే టైంలో ఎటువంటి రోగాలు లేకోకుండా కంప్లీట్గా హెల్తీగా చక్కచక్క నా పనులు నేను చేసుకొని పరిగెడుతూ ఎంత చాలాకీగా పరిగెడుతున్నానంటే మీకు అసలు మీరు నమ్మలేరు. మా ఇంట్లో ముందు నేను గట్టు కూడా ఎక్కలేకపోయేదాన్ని. ఒక మెట్టు ఎక్కడానికి నేను ఎంత అవమానాలు పాలయ్యానో. నన్ను చూసి పిల్లలు ఎగతాలు చేయటం, హేళన చేయటం, వాళ్ళతో పాటు నేను నడవలేకపోవటం, ఇవన్నీ అవమానాలు చాలా పాలైన తర్వాతే నేను డెసిషన్ తీసుకున్నాను. మా పిల్లలే ఆన్లైన్లో చూసి స్పార్కిల్లో నన్ను జాయిన్ చేశారు. నేనైతే చాలా తగ్గి చాలా చాలాకీగా ఉన్నాను. అసలు ఇదంతా నా గొప్పతనం కాదండి, వెనెలా మేడం గొప్పతనమే. ఈ ట్రీట్మెంట్ అయితే నేను మైసూర్లో చేయించుకున్నాను. నేను మా ఊర్లో చేయించుకున్నాను అనమాట. సో ఎప్పటికప్పుడు నా లుక్ మారాలి, ఇంకా కొత్తగా కనిపించాలి, ఇంకా ఏంటో నాకే తెలియకుండా కొన్ని ఆశలు ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు చక్కగా బకెట్ బిర్యానీ అయితే తిన్నాను. ఆ బకెట్ బిర్యానీ తినేటప్పుడు కూడాను ఇది తగ్గడానికి నేను ఇంత కష్టపడ్డాను కదా, నేను మళ్ళీ అంతంత ముక్కలు తింటే ఏమైపోతానని కొంచెం చూసి తిన్నాను. చూసే తింటారు అందరూ, ముక్కలు జోలికి వెళ్ళుకోకుండా కొంచెం రైస్ తినేసి అడ్జస్ట్ అయిపోయాను. సో ఈ డైట్ ఇన్ని రోజులు కష్టపడి నేను ఎంత కష్టపడ్డానంటే నా లైఫ్లో నేను ఇంత ఇంపార్టెంట్ రోల్ పోషించానండి. నేను నా లైఫ్లో నేను ఎక్స్పెక్టే చేయలే. ఏదో వెయిట్ లాస్లో జాయిన్ అయ్యాను, చేస్తానో లేదో అనుకున్న నేను నాది 1 సంవత్సరం ప్రయాణంలో 8 నెలలు డైటు, మిగతాది మెయింటెనెన్స్ డైటు, ఇలా చేసుకుంటూ కొన్ని సెలవులు వచ్చినాయి. సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవన్నీ చేసుకుంటూ ఇంత దూరం వచ్చింది. ఓవరాల్గా అయితే నా లుక్ ఇప్పుడైతే మారిపోబోతుంది. రెగ్యులర్గా వచ్చే వీడియోస్లో చూడండి. చక్కగా మీరు కూడా జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను, జాయిన్ అయిపోండి. వెనెలా మేడం చాలా అందంగా ఉంటారండి. ఆ మేడంని ఎప్పుడైనా నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఆ మేడం మంచితనం వల్లే నేను ఇంతనే తగ్గాను. చాలా తగ్గి ఉన్నాను. ఈ జుట్టు ఇవన్నీ పెట్టేటప్పుడు 1 or 2 days నాకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. ఆ తర్వాత వీడియోస్ చేసుకొని నా ఫొటోస్, నా వీడియోస్ చూసుకున్నప్పుడు అబ్బా నేను 4 hours కూర్చొని అక్కడ ఈ ఏదైతే హెయిర్ అదంతా పెట్టించుకునేటప్పుడు, ఆ తర్వాత పెట్టించుకున్న నైటు నెక్స్ట్ డే ఇరిటేటింగ్గా ఉండింది. ఆ తర్వాత అయితే నాకు వీడియో చూసుకున్న తర్వాత అయితే ఇక నేను మర్చిపోయాను. ఎవరికైనా సరే ఈ హెయిర్ పెట్టించుకున్న ఒక 3-4 days వరకు ఇరిటేటింగ్గా ఉంటుంది. అదే షార్ట్ హెయిర్ పెట్టించుకుంటే వాళ్ళకి ఏం అనిపించదేమో తెలియదు. నేను మరీ పెద్ద లెంత్ హెయిర్ పెట్టించుకోవడం వల్ల 3-4 రోజులు నాకు అసలు పొద్దున్నే వెళ్ళి జుట్టు తీయించేసుకోవాలి అన్నంత ఇరిటేటింగ్ అనిపించింది. ఇప్పుడైతే నాకు 2 days తర్వాత అయితే ఇది చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. వీడియోస్లోకి అయితే అబ్బా నేను చెప్పవసరం లేదు, లుక్ బాగుంది, ఫొటోస్లోకి బాగుంది. పంజాబ్ డ్రెస్సుల మీదకైతే అసలు ఇంకా సూపర్గా ఉంది. శారీస్ మీదకైతే అసలు వెనక జుట్టు ఇలా ఎరబోసుకుంటే అసలు ఎంత బాగున్నానో. 2 days బాగలేదులే కానీ మిగతా 2 days అసలు పడుకునేటప్పుడు అదంతా డిస్టర్బెన్స్ అయితే 2 రోజులు ఉండింది. 3-4 రోజులు ఓపిక్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అసలు ఇది జుట్టు అయితే మనకి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చిక్కు తీసుకునేటప్పుడు, షాంపూ చేసుకునేటప్పుడు ఇది పర్మనెంట్ అండి. మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా సరే ఇది ఇలాగే ఉంటుంది. కాకపోతే చిక్కు తీసుకునేటప్పుడు, షాంపూ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని జడలుకోవచ్చు, హెయిర్ వదులుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టుగా మనం వేసుకోవచ్చు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు కదా. మన ఒరిజినల్ జుట్టు లేనప్పుడు ఇలా టెంపరీ జుట్టు పెట్టించేసుకొని కొన్ని రోజులు వాడుకొని, కావాలి వద్దు అనుకున్నప్పుడు మనం ఈ తీసి షాంపూ చేసేసి మళ్ళీ కవర్లో పెట్టుకొని మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ మనం పెట్టించుకోవచ్చు. పెట్టించుకున్న ప్రతిసారి హెయిర్ మళ్ళీ మనం విడిగా మనీ అనేది వాళ్ళు మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. ఇదైతే మనం చిక్కు తీసేసుకొని వద్దనుకున్నప్పుడు చక్కగా కవర్లో వేసి పెట్టుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు మళ్ళీ పెట్టుకొని ఎన్ని నెలలైనా వాడుకోవచ్చు.